ఈ శివాజీ గారి ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి తెలుసా? మొత్తం ఇన్సిడెంట్ టర్న్ టువర్డ్స్ హిందూ మెన్. అసలు ఎక్కడా కూడా హిందూ మెన్ గురించి లేదా హిందూ విమెన్ డ్రెస్సింగ్ గురించి మెన్షనే లేదు. ఇట్ ఈస్ జనరికల్లీ అబౌట్ విమెన్స్ డ్రెస్సింగ్ అండ్ అ మ్యాన్స్ కామెంట్. బట్ ఎవ్రీబడి స్టార్టెడ్ టేకింగ్ ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ హిందూ మెన్ అండ్ డ్రెస్సింగ్ ఆఫ్ హిందూ విమెన్. అంటే వేరే మగవాళ్ళు ఈ లోకంలో ప్రపంచంలో అసలు కామెంట్స్ చెయ్యరా ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి? ఈ మధ్యనే ఒక ప్రముఖ మంత్రి అతని భార్య ఒక మాస్క్ లోకి వెళ్తే ఆ మాస్క్ లో ఉన్న మౌలానా ఆ మంత్రి గారి భార్య డ్రెస్సింగ్ మీద కామెంట్ చేశాడు. ఈవిడ అర్ధనగ్నంగా వచ్చింది అని. ఆవిడ చీరా జాకెట్ కట్టుకుని వెళ్ళింది. అయినా సరే దాని గురించి ఎవ్వరూ మాట్లాడలా. ఆఖరికి ఆవిడ కూడా అట్లాంటివి ఏం పట్టించుకోకండి అంది. కానీ ఇక్కడ శివాజీ గారు ఒక ముక్క చెప్పేసరికి అందరికీ కోపం వచ్చేసింది. నెక్స్ట్ డ్రెస్సింగ్ విషయం. నిజమే, శివాజీ గారు చెప్పిన దాంట్లో కొన్ని అభ్యంతరకరాల పదాలు ఉన్నాయి. కానీ దానికి పట్టుకునే హిందూ మెన్ అందరూ అట్లానే మాట్లాడతారని అంటారేంటి? నాకు అర్థం కాదు. అండ్ వాట్ ఈస్ అబౌట్ హిందూ విమెన్? ఏం వేరే మతాల్లో ఆడవాళ్ళు వేసుకోరా అలాంటి బట్టలు? వై ఈజ్ ఇట్ అబౌట్ ఓన్లీ హిందూ విమెన్? అందరూ హిందూ ఆడవాళ్లకే ఎందుకు మీరు లెసన్స్ చెప్తున్నారు? సి, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ల్యాక్స్ ఇన్ హిందూస్. ఏంటి అంటే మనలో యూనిటీ లేదు. దానితో మనం ఎప్పుడైతే గొడవ పడి విడిపోతామో ఈ గ్యాప్ లోకి ప్రతి ఒక్కళ్ళు దూరతారు. ఆఖరికి వీడు కూడా వచ్చి మన దేవతల్ని దూషిస్తున్నాడు. మన హిందూ మెన్ను ఆవుని రేప్ చేశాడు అంటున్నాడు. గరికపాటి గారిని చాగంటి గారిని కామెంట్స్ చేస్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే వీడికి వేరే ముల్లాలు మౌలానాలు మాట్లాడే మాటలు కనిపించవు, వేరే పాస్టర్లు మాట్లాడే మాటలు కనిపించవు, వేరే అన్య మతాల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ కనిపించవు. సీతా ద్రౌపది మీద కామెంట్ చేసావు కరెక్టే, మరి ఆవిడ ఎవరికో కన్యగానే పిల్లలు పుట్టారుగా, మరి ఆవిడ గురించి ఎందుకు మాట్లాడు? మరి అదేదో మతంలో 6 ఏళ్ల పిల్లకే పెళ్ళైందిగా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వీళ్ళకి ధైర్యం లేదు. మాట్లాడితే వాళ్ళు వచ్చి ఫత్వాలు జారీ చేస్తారు, లేదంటే వీళ్ళని అరెస్టులు చేయిస్తారు, పోలీస్ కేసులు పెడతారు. మనం పెట్టించాం ఎందుకంటే మనకి సిగ్గు లేదు కాబట్టి. అండ్ మనం ఎప్పుడైతే ఇట్లా గొడవ పడి విడిపోతామో ఆ స్పేస్ లోకి వీళ్ళందరూ దూరతారు. ఇలాంటి వెధవలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా దూరడం స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే హిందూ మతం గురించి మాట్లాడితే అన్య మతస్థులు వచ్చి నన్ను తిడతారు. తిట్టినప్పుడు ఏం చేస్తారు తెలుసా? హిందువులు ఒక్కరు కూడా వచ్చి నాకు సపోర్ట్ చేయరు. కానీ ఆ తిట్టిన వాడు కామెంట్ ఎంత అసహ్యంగా రాస్తారు అంటే నేను అన్ని పిన్ చేస్తూ ఉంటా, స్టేటస్ లో కూడా పెడతా. ఆ తిట్టిన వాడి కామెంట్ కి 70 లైకులు 100 లైకులు ఉంటాయి, కానీ నా కింద సపోర్ట్ చేసేవాళ్ళు 2-3 కూడా ఉంటారు. నేను ఈ రోజు మాట్లాడుతున్నా, కానీ ఇంకో రోజు నేను ఉండను, వెళ్ళిపోతాను. ఆ రోజు వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కానీ మనలో ఈ డివిజివ్ నేచర్ ఉన్నంత కాలం మనలో గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఇట్లాంటి వెధవలు దూరుతూనే ఉంటారు, అండ్ మనకి పుల్లలు పెడుతూనే ఉంటారు. ఎక్కడైనా వాడి మీద కేసు పెట్టారా? అసలు పెట్టరు. కానీ ఇదే మీరెవ్వరి మీదైనా కామెంట్ చేయండి, వెంటనే కేసు అయిపోతుంది. మనం కూడా కొన్ని తెలుసుకోవాలి.